వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. పిల్లలు శుభోదయం. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి పాఠం గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఇళ్ళలో మనం చూస్తుంటాం, ఫ్యాన్లు లైట్లు ఉంటాయి కదా. ఈ ఫ్యాన్లు లైట్లన్నీ కూడా ఏ శక్తితోటి పనిచేస్తాయో తెలుసుగా మీ అందరికీ? అదే విద్యుత్ శక్తితోటి పనిచేస్తాయి. మరి ఈ విద్యుత్ శక్తి ఎలా తయారవుతుందో తెలుసా మీకు? ఒకటి జల విద్యుత్తు, రెండవది థర్మల్ విద్యుత్తు. జల విద్యుత్తు తెలుసు మీ అందరికీ కూడా, అది జలంతో నీటితోటి తయారవుతుంది. మరి థర్మల్ విద్యుత్ ఎలా తయారవుతుంది చెప్పండి? బొగ్గుతోటి. వెరీ గుడ్. ఈ బొగ్గుతోటి తయారయ్యేటటువంటి ఈ థర్మల్ విద్యుత్తు. అయితే ఈ బొగ్గు ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? చెప్పండి ఎవరైనా. ఈ బొగ్గు నేలలో దొరుకుతుంది. ఈ నేలలో దొరికేటటువంటి ఈ బొగ్గు ద్వారా మనం థర్మల్ విద్యుత్తుని తయారు చేసుకొని ఆ విద్యుత్ ద్వారా మనం అనేక రకాలైనటువంటి పనులని వినియోగించుకుంటున్నాం. మరి ఈ నేలలో దొరికేటటువంటి బొగ్గు మన రాష్ట్రంలో ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? సింగరేణి. ఈ సింగరేణి అనేటటువంటి ప్రాంతంలో మరి ఈ నేల బొగ్గు దొరుకుతుంది. ఈ సింగరేణి గురించి మనం తెలుసుకుందాం. అక్కడ సింగరేణిలో దొరికే బొగ్గు ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా తవ్వి తీస్తారు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. మీరందరూ కూడా 97వ పేజీ తీయండి అందరూ. ఈ 97వ పేజీలో మీరు అందరూ కూడా ఈ బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి అని ఉంది కదా. ఈ బొమ్మను చూడండి. ఈ బొమ్మను చూస్తే నేను చెప్పేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. చిత్రంలో కనబడుతున్న వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో చెప్పండి. అందరూ కూడా తట్టల్లో ఏదో మోసుకొని వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. చిత్రంలో ఏ ఏ వస్తువులు కనబడుతున్నాయో చెప్పండి. చిత్రంలో మీకు తట్టలు కనపడుతున్నాయి, కొన్ని ఒక గుహల నుంచి వస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది. చిత్రం దేనికి సంబంధించిందని మీరు అనుకుంటున్నారు చెప్పండి? చిత్రం ఒక బొగ్గు గనులకు సంబంధించిందని మీకు అర్థమవుతుంది. తెలంగాణలో బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుగా మీకు? తెలుసా చెప్పండి? ఇవి కరీంనగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఉన్నాయి. మరి నేల బొగ్గు వల్ల ఉపయోగాలు, ఈ నేల బొగ్గు వల్ల ఉపయోగాలు ఇప్పుడే చెప్పుకున్నాం మనం, విద్యుత్ శక్తికి ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఇప్పుడు పాఠం ఉద్దేశం చూద్దాం. పాఠం ఉద్దేశం అంటే ఈ పాఠం ఎందుకు మనకు ఉంచింది, ఎందుకు మనకు ఈ పాఠాన్ని మనం పెట్టుకున్నాం అనేటటువంటిది. ఏ దేశమైతే తన సహజ సంపదను సరిగ్గా ఉపయోగించగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. సహజ సంపద అంటే జల సంపద, జన సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద, ఇవన్నీ కూడా సహజ సంపదలు. ఈ సహజ సంపదలన్నింటినీ ఏ దేశమైతే సరిగ్గా వినియోగించగలుగుతుందో ఆ దేశాన్ని అభివృద్ధి చెందుతుంది. అయితే మన దేశంలో ఉండేటటువంటి ఈ ఖనిజ సంపదని మనం బాగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్నాం. ఈ ఖనిజ సంపదనే ఈ బొగ్గు, నేల బొగ్గు. ఈ నేల బొగ్గు సింగరేణి ప్రాంతంలో లభిస్తున్నది. ఆ సింగరేణి ప్రాంతం గురించి తెలియజెప్పడం కోసమే ఈ పాఠాన్ని మనకు ఉద్దేశించబడింది. ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలు ఇది వ్యాస ప్రక్రియకి చెందినటువంటిది. వ్యాస ప్రక్రియ అంటే మనకు ప్రక్రియలందరికీ తెలుసు కదా. ఏది? పద్య ప్రక్రియ, వచనం, తర్వాత లేఖ, సంభాషణ, తర్వాత మనకు వచన గేయం, వచన గేయం, ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి కదా. అందులో వ్యాసం అనేది కూడా ఒక ప్రక్రియ. ఈ వ్యాస ప్రక్రియ ద్వారా మన సింగరేణి కాలరీస్ యొక్క విషయాన్ని అంతా కూడా మనం తెలుసుకుంటాం. అది పాఠ్యభాగ వివరాలు. ఇకపోతే ప్రవేశిక. ఒక దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శక్తి వనరులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని బట్టే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో ఉండేటటువంటి బొగ్గును ఏ విధంగా ఉత్పత్తి చేసుకుంటున్నాం. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని శ్రీశ్రీ అన్నాడు. ఏ దేశంలోనైతే ప్రజలు బాగా శ్రమ చేస్తూ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారో ఆ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మన దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి బొగ్గు ఉత్పత్తిని ఏ విధంగా చేస్తున్నారు, ఆ బొగ్గు ఉత్పత్తిలో కార్మికులు పడే శ్రమ ఏంటి, వాళ్ళు ఎంతగా శ్రమపడి ప్రాణాలకు తెగించి బొగ్గును మరి ఉత్పత్తి చేస్తున్నారు, వాటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకొని దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ సింగరేణి కాలరీస్లో కార్మికులు పడేటటువంటి శ్రమని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇకపోతే పాఠం గురించి చూద్దాం. శ్రమ లేకుండా మనకు సుఖం లేదు.
ఎప్పుడైనా సరే ఎవరైనా సుఖపడుతున్నారంటే వాళ్ళు ముందు శ్రమపడే ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి శ్రమ లేకుండా సుఖం లేదు, శ్రమయే జగతికి మూలం, చెమటోడ్చక జరగదు కాలం అన్నారు. ఎవరైనా మనకు కాలం జరగాలంటే చెమటోడ్చాల్సిందే, అలా కష్టపడాల్సిందే. కష్టపడి చేసేటటువంటి జీవితం సుఖమయం కావాలంటే మనం శ్రమపడక తప్పదు. అయితే మనం సుఖపడుతున్నామంటే దానికి కారణం ఏంది? వస్తువులన్నీ కూడా ఉండడం వల్లనే ఆ వస్తువుల్ని ఉపయోగించుకుంటూ సుఖపడుతున్నాం. మరి ఆ వస్తువులు ఎలా ఉత్పత్తి అయినాయి చెప్పండి? విద్యుత్ శక్తి, ముడి సరుకులు, విద్యుత్ శక్తి, ఆర్థిక వనరులు, శ్రామిక వనరులు, ఈ నాలుగిటి వల్లనే వస్తువులు ఉత్పత్తి అవుతాయి. మరి అందులో ముడి సరుకులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి ఎలా అవుతుందో మనం చెప్పుకున్నాం. ఎలా? జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్, బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందని చెప్పుకున్నాం. ఆ బొగ్గు ఎక్కడైతే మనకు లభిస్తుందో ఆ బొగ్గు ద్వారానే మనకు దేశానికి, మన రాష్ట్రానికి కానీ ఆర్థిక వనరులు సమకూరుతాయి, తద్వారా అభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే ఈ బొగ్గు సింగరేణి ప్రాంతంలో మన తెలంగాణలో లభిస్తుందని మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ సింగరేణి ప్రాంతం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం. పరివాహక ప్రాంతం అంటే ప్రవహించే ప్రదేశం. పరివాహక ప్రాంతం అంటే ప్రవహించే ప్రదేశం. అంటే గోదావరి నది ప్రవహించేటటువంటి ప్రదేశం అంతా కూడా ఈ నేలబొగ్గుకు నిలయమై ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. అయితే అక్కడ ఒక 200 మిలియన్ సంవత్సరాల క్రితమే, మిలియన్ సంవత్సరాలంటే 10 లక్షల సంవత్సరాలు, ఒక మిలియన్ అంటే 10 లక్షలు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మిలియన్ అంటే 10 లక్షలు, మీకు గణితంలో తెలిసే ఉంటుంది. మిలియన్ అంటే 10 లక్షలు. అయితే 200 మిలియన్ సంవత్సరాల పూర్వమే భూమి మీద ఉండేటటువంటి అనేక చెట్లు కానీ ఇతర అవశేషాలన్నీ కూడా భూగర్భంలోకి పోయి అక్కడ వేడి ద్వారా ఒక బొగ్గుగా మారిపోయినాయి అన్నమాట. ఆ బొగ్గుల్ని మనం అత్యంత శక్తినిచ్చేటటువంటి ఇంధనం బొగ్గుగా మారి ఆ బొగ్గునే మనం ఇప్పుడు వాడుకునేటటువంటి, ఇప్పుడు సింగరేణిలో దొరికే బొగ్గు. మరి ఈ బొగ్గుతోటి ఏం చేస్తాం? ఈ నల్లగా ఉంటుంది కదా, దీంతో ఏం చేస్తామంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వస్తుంటాం, తారు, ఆ తారు అనేది ఈ బొగ్గు ద్వారా ఏర్పాటైంది. మన సువాసనలు ఇచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి నూనెలు, మన రెయిన్ కోట్లు వేసుకుంటాం, ఇవన్నీ కూడా మరి తారుతో తయారు చేసినాయి అంటే మనం ఆశ్చర్యం కలగక మానదు. మరి అదే కనుక ఈ బొగ్గే మనకు లభించకపోతే ఇవన్నీ ఉండకపోయేవి కదా. కాబట్టి నేలబొగ్గు, ఈ సింగరేణి కాలరీస్లో దొరికేటటువంటి నేలబొగ్గు అత్యంత శ్రేష్టమైనది, ప్రామాణికమైనది. కాబట్టి ఆ సింగరేణి కాలరీస్లో ఉండేటటువంటి బొగ్గును ఉత్పత్తి చేయడం కోసం మన దేశం, మన రాష్ట్రం మనం కృషి చేస్తున్నది. అయితే ఒక దేశం తనకు ఉన్నటువంటి సహజ వనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుందని ముందే చెప్పుకున్నాం. మన దేశంలో సహజ వనరులకు కొదవ లేదనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే జన సంపద ఉన్నది, జల సంపద ఉన్నది, తర్వాత ఖనిజ సంపద ఉన్నది, అటవీ సంపద ఉన్నది, అనేక రకాలైనటువంటి సంపదలు ఉన్నాయి. అందులో ఖనిజ సంపద గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అయితే పారిశ్రామికంగా మనం అభివృద్ధి చెందాలంటే ఖనిజాలే మూలం. ఈ ఖనిజాలు ఎక్కడైతే మన దగ్గర లభిస్తున్నాయి కాబట్టి ఖనిజాల ద్వారా లభించినటువంటి ముడిసరుకు ద్వారా మనం అనేక రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసుకుంటున్నాం. అయితే మన దేశంలో వ్యవసాయం ఏ విధంగానైతే అభివృద్ధి చెందిందో ఈ పారిశ్రామిక రంగం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందింది. అయితే మనకు ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందుతుంటాయంటే మరి సింగరేణి కాలరీస్లో దొరికేటటువంటి మరి బొగ్గే ఆధారం. ఈ సింగరేణి కాలరీస్లో దొరికే బొగ్గు ఒక్క మన తెలంగాణకే కాదు, భారతదేశం అంతటికి కూడా తలమానికంగా నిలిచినటువంటి మరి బొగ్గు అన్నమాట, సింగరేణిలో దొరికేటటువంటి బొగ్గు. అందుకనే మనం ప్రతి ఉదయం ప్రార్థనలో సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం అని పాడుకుంటూ ఉంటాం. దానికి కారణం అదే, మనం ఎప్పుడు ప్రతిరోజు పాటలు పాడుకుంటాం, దాని అర్థం ఇదే అన్నమాట. కాబట్టి సింగరేణి బొగ్గు గనులకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇంకా మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ పాట ద్వారా మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నలు రాస్తా చూడండి.
ఆలోచించండి చెప్పండి. అంటే ఇప్పుడు పాఠ్యభాగం విన్నారు కాబట్టి ఆ విన్న దానిలో వచ్చినటువంటి సమాచారానికి తగినటువంటి ప్రశ్నలు. శ్రమయే జగతికి మూలం. జగతికి మూలం. చెమటోడ్చగా జరగదు కాలం. జరగదు కాలం అన్న వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సమాచారం మనం ఇంతకుముందే తెలుసుకున్నాం పాఠం ద్వారా. కాబట్టి దీనికి సమాధానం మీరు తెలియజెప్పాల్సి ఉంటుంది. నేలబొగ్గును నల్ల బంగారం అని ఎందుకు అంటారు? నేలబొగ్గును నల్ల బంగారం అంటారు ఎందుకంటే బంగారం చాలా విలువైనదని మనందరికీ తెలుసు. అదే మరి నల్లగున్న దీన్ని బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి, అంటే బొగ్గు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తికి కొద్దిగా బంగారాన్ని ఇచ్చి తర్వాత నేలబొగ్గును ఇస్తే ఆయన నేలబొగ్గే కావాలంటాడు. ఎందుకంటే అది బంగారం కంటే ఎక్కువ విలువైనదని తెలుసు ఆయనకు. కాబట్టి నేలబొగ్గును నల్ల బంగారం అంటారు. కాబట్టి నల్ల బంగారం అని ఎందుకంటారో మీకు తెలిసింది. నెక్స్ట్ ఇంకోటి, సహజ సంపదను వినియోగించుకునే విజ్ఞానం. పైననే మానవ నాగరికత పైననే నిర్మించబడుతున్నది. చర్చించండి. వీటికి సమాధానాలు మనం చెప్పుకున్న భాగంలో ఉన్నాయి. ఇప్పుడు మనం దేశంలో ఆలోచించండి, అవి దానికి సమాధానాలు మీరు మనసులో ఆలోచించుకొని నోట్ పుస్తకాల్లో రాయండి. దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది. ఎందుకంటే ఇటువంటి సంస్థ గురించి మనం తెలుసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే సింగరేణి గనుల గురించి ఇప్పుడే మనం కొత్తగా 8వ తరగతిలో తెలుసుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి, అసలు ఎక్కడ ఇప్పుడు ఎందుకు ఇక్కడ తవ్వబడుతున్నది, దీని యొక్క చరిత్ర ఏందో మనం చూద్దాం. 1841 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో ఇల్లందు అనేటటువంటి ప్రాంతంలో కొంతమంది గ్రామస్తులు భూమిని తవ్వుతుండగా ఒక బొగ్గు దొరికిందనమాట. అయితే అది ఎవరూ చూసి ఉండలేదు ఆ రకమైనటువంటి బొగ్గును. కాబట్టి దాన్ని వింతగా చూడడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వం భూగర్భ పరిశోధనా సంస్థ వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బొగ్గు అంత శ్రేష్టమైనది కాదని తెలియజెప్పింది. తర్వాత అటువంటి ప్రయత్నాల ఆధారంగా 1871లో డాక్టర్ కింగ్ అనేటటువంటి మరో భూగర్భ పరిశోధకుడు ఇక్కడ పరిసరాల్లో ఉండేటటువంటి దొరికేటటువంటి బొగ్గు శ్రేష్టమైనది అన్నట్టు గుర్తించిండు. అది భూమి పొరలలో బాగా నిక్షిప్తమై ఉన్నట్టుగా గుర్తించిండు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. మొట్టమొదటి భూగర్భ గనిని 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ప్రారంభించారు. గనిలోని కింది పొరకు కింగ్ సీమ్ అని, పై పొరకు క్వీన్ సీమ్ అని నామకరణం చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుంచి కాజీపేట వరకు బ్రాంచ్ లైన్ వేసి దానికి సింగరేణి కాలరీస్ అనేటటువంటి పేరు పెట్టారనమాట. సింగరేణి కాలరీస్ అనే పేరు అలా వచ్చింది. 1921లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకున్నది. అప్పటిదాకా దక్కన్ కంపెనీ అని ఉండేది, అప్పటి నుంచి సింగరేణి కాలరీస్గా పేరు మార్చుకున్నది. 1928వ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రాంతంలో మోర్గాన్స్, రెండవ ఇంక్లైన్, శాంతి కని, తర్వాత కళ్యాణి కని అనేటటువంటి గనులను ప్రారంభించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా గనుల పేర్లు అన్నమాట. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రాంతంలో. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి ప్రవహిస్తున్న
గోదావరి పరివాహక ప్రాంతంలోనే నేలబొగ్గు నిక్షేపాలు విస్తారంగా ఉండడంతో ఇక్కడే గనులను ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. అయితే కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి మనకు గోదావరి ప్రవహిస్తుంది. ఆ పరివాహక ప్రాంతం అంటే చెప్పిన చుట్టుపక్కల ప్రదేశం అదే పారే ప్రదేశంలోనే ఈ నేలబొగ్గు నిక్షేపాలు బాగా ఉన్నట్టుగా గమనించిండ్రు. కాబట్టి ఇక్కడనే గనులను ఏర్పాటు చేస్తే బాగా మనకు బొగ్గు లభిస్తుందని అనుకున్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి తప్పనిసరిగా అవసరమైనటువంటి బొగ్గు, నీరు, భూమి, పనిచేయడానికి అవసరమైనటువంటి మానవ వనరులు లభించే ప్రాంతాలలో దేశంలోనే తెలంగాణ ప్రాంతం అతి ముఖ్యమైనది. అయితే థర్మల్ విద్యుత్ శక్తి తయారు కావాలంటే కేవలం ఒక బొగ్గే కాదు, నేలలో బొగ్గే కాదు, దానికి సంబంధించినటువంటి నీరు కావాలి, భూమి కావాలి, మానవ వనరులు అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే భూమిలో ఉండేటటువంటి బొగ్గును తీయాలంటే మానవ శ్రమ అత్యధికం. మరి మానవులు ఆ శ్రమ దొరికేది కూడా మన దగ్గరనే. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా బాగా లభిస్తాయి. ఎక్కడ? ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో. కాబట్టి ఇక్కడనే ఈ గనులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అత్యంత కష్టమైన ఈ పనులను చేయడానికి బతుకు పోరాడానికి సిద్ధమై బుక్కెడు బువ్వ కోసం కష్టపడేటటువంటి శ్రమజీవులు ఎక్కువగా ఈ జిల్లాలలోనే ఉండడం వల్లనే ఇక్కడనే గనులను ఏర్పాటు. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం వెనుకబడింది కాబట్టి మరి అక్కడ బుక్కెడు బువ్వ కోసం ఏ పని అంటే ఆ పని చేయడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి భూమి లోపలికి వెళ్ళి, భూమి లోపల ఉంటాయి గనులు, భూమి పైన కాదు, భూమి లోపలికి చాలా వెళ్ళి లోపల దాకా వెళ్ళి లైట్లు పెట్టుకొని వెళ్ళి మీరు చూస్తుంటారు. గనులలో ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి, సింగరేణి కాలనీస్ గనుల గురించి మీరు తెలుసుకుంటే ఆ గనులలో ఎలా బొగ్గును తీస్తారో అదంతా తెలిసి ఎంత కష్టపడుతున్నారో ఆ కార్మికులు అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి కష్టపడేటటువంటి కార్మికులు మన తెలంగాణలోని ఈ జిల్లాలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు గనుల్లో పనిచేయడానికి బరువులు మోయడం, గుంజులు తీయడం, పరుగుల పోటీలు పెట్టి సాదాసీదా పరీక్షలతో చదువురాని ఎంతోమందిని పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులుగా తీసుకునేటోళ్ళు. అంటే మొదట ఈ గనులలో పనిచేయడానికి చదువు రాకపోతే చాలు, బరువు ఎంత మోయగలుగుతాడు, ఎంత బస్తాలను లాగగలుగుతాడు, అది చూసేవాళ్ళు తప్ప చదువు చూసేవాళ్ళు కాదు. అలాంటి బలిష్టమైనటువంటి వాళ్ళనే ఈ పని కోసం పిలిచేవాళ్ళు, సింగరేణి కార్మికులుగా తీసుకునేవాళ్ళు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్రను పోషించే కార్మికులందరూ తెలంగాణ పల్లె ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళే. చెప్పుకున్నాం కదా, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళనే తీసుకున్నారన్నమాట. అయితే సింగరేణి ఏర్పడిన మొదటి రోజుల్లో గనుల్లో పనిచేయడానికి ఎవరు కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. చెప్పుకున్నాం కదా, సింగరేణి ప్రాంతంలో భూగర్భంలోకి దిగి మరి బొగ్గుని తీయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి కష్టమైనటువంటి పని చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కారు. ఆనాడు యాజమాన్యం కార్మికులు పనిచేసే స్థలాల్లో రక్షణ గురించి శ్రద్ధ చూపేది కాదు. అంటే కార్మికులు పనిచేసే స్థలాల్లో రక్షణ, ఎందుకంటే ఎప్పుడు బొగ్గు గని గూలుతుందో, ఎప్పుడు అక్కడ పైకప్పు బొగ్గు గని అంటే లోపల కూడా మన రూమ్ మాదిరిగా లోపల ఉంటుందన్నమాట. అది కూలి మీద పడి చనిపోయినటువంటి సంఘటనలు అనేకం. కాబట్టి ఎప్పుడు బొగ్గు గని గూలుతుందో, ఎప్పుడు నీళ్లు మొత్తం లోపలికి వచ్చేసి మనుషులు చనిపోతారో, చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రక్రియ. కాబట్టి వాళ్ళని రక్షించేటటువంటి ఏర్పాట్లు ఆ రోజు ప్రభుత్వం చేసేది కాదన్నమాట. అందుకని ఎవరో కష్టపడేటటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు, బతుకు తెరువు లేని వాళ్ళు మాత్రమే ఆ పనికి వెళ్ళేవాళ్ళు. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకం. ఎందుకంటే మనకెంత శ్రమ, మనకెంత మూలధనం, తర్వాత ఆర్థిక వనరులు ఎంత ఉన్నప్పటికీ కూడా బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ఖచ్చితంగా కార్మికుల యొక్క శ్రమ అనేది మనకు అవసరం. అలాంటి కార్మికులు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం సింగరేణి కాలనీస్లోని బొగ్గును మనం తవ్వి తీయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడి కార్మికులు బొగ్గు గనులను బొగ్గుబాయిగా పిలుచుకుంటారు. అయితే మనం బొగ్గు గనులను బొగ్గుబాయి అంటారు అనమాట. అక్కడ వాళ్ళంతా కూడా బొగ్గు బావుల్లో కార్మికులు బదిలీల్లో పనిచేస్తారు, అంటే షిఫ్టుల్లో పనిచేస్తారు. షిఫ్ట్ అంటే 8 గంటల కాలాన్ని షిఫ్ట్ అంటాం. 24 గంటల కాలంలో 8 గంటలను ఒక షిఫ్ట్ అంటే 3 షిఫ్ట్లు అవుతాయి, 8 3 24 కాబట్టి. అంటే ఆ గని ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. కార్మికులు 8 గంటలు కొంతమంది వస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవని మళ్ళీ 8 గంటలు ఇంకొంతమంది, మళ్ళీ ఇంకో 8 గంటలు ఇంకో కొంతమంది, అట్లా 24 గంటలు పని నడుస్తూనే బొగ్గు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. శ్రామికులకు మాత్రం 8 గంటల పనే ఉంటుంది. ఇది దీని యొక్క చరిత్ర. ఇప్పుడు ఈ రెండవ పార్ట్ కూడా విన్న తర్వాత మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించి చెప్పాలి. దేశంలో
మరే ఇతర సంస్థకు లేని మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది. ఎందుకో చర్చించండి. రెండు, బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు. అని ఎందుకన్నారు? ఈ రెండు ప్రశ్నలు కూడా సమాధానాలు మనం చెప్పుకునేటటువంటి పాటల్లో ఉన్నాయి. మరి ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి కాలరీస్కే ఉన్నదని మనం చెప్పుకున్నాం. ఎందుకో కూడా అందులో వచ్చింది. అదేవిధంగా బొగ్గు ఉత్పత్తిలో అత్యంత కీలకమైనటువంటి పనిముట్టు, ఏదైనా పని చేయాలంటే ఒక పనిముట్టు అవసరం. మరి బొగ్గు ఉత్పత్తిలో పనిముట్టు ఏంటంటే కార్మికుడే అని ఎందుకన్నారో కూడా మీకు తెలుసు. ఈ రెండింటికి కూడా మీరు సమాధానాలు మీ నోటు పుస్తకంలో రాసుకోండి. పార్ట్ 1కి సంబంధించింది, పార్ట్ 2కి సంబంధించిన రెండింటికి కూడా మీరు నోట్ పుస్తకాల్లో రాసి పెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ తర్వాత చూద్దాం. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. విద్యార్థులు, మనం సింగరేణి పాఠంలో మొదటి 2 భాగాలను విన్నాం కదా. ఇప్పుడు 3వ భాగాన్ని చూద్దాం. మొదటి 2 భాగాల్లో మనకు విద్యార్థులు మరి ఈ సింగరేణి కార్మికులు ఈ గనుల్లో షిఫ్ట్ బదిలీ అంటే షిఫ్ట్లో చేస్తారని మనం అనుకున్నాం. అయితే మరి షిఫ్ట్ అంటే ఏందో చూద్దాం. అంటే ఒక 24 గంటల సమయాన్ని, ఒక రోజులో ఉండే సమయాన్ని 3 భాగాలుగా విభజించి పనిచేసేదే షిఫ్ట్. కోడి కూత ముందే నిద్రలేచి 7 గంటలకు కొంతమంది పోతే, కొంతమంది మధ్యాహ్నం 3 గంటలకు, తర్వాత రాత్రి 11 గంటలకు కూడా వెళ్ళేవాళ్ళు. అంటే 8 గంటల సమయంలో వాళ్ళు పనిచేస్తుంటారన్నమాట. ఇలా గనిలోకి పోయినటువంటి కార్మికులు మస్టర్ వేసుకుంటారు. మస్టర్ అంటే హాజరు. మస్టర్ అంటే హాజరు. అంటే గనిలోకి ఎంతమంది వెళ్ళినరు, మళ్ళీ బయటికి ఎంతమంది వస్తారని తెలుసుకోవడానికి వీలుగా గనిలోకి వెళ్ళేటటువంటి కార్మికులను హాజరు వేసుకోవడం జరుగుతుంది. ఈ కార్మికులు వీళ్ళందరికీ కూడా ఓవర్మెన్ కార్మికులందరికీ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలనో చెప్పి పని విభజిస్తాడు. అంటే ఒక సూపర్వైజర్ ఉంటారనమాట. ఆయన ఏం చేస్తారంటే ఓవర్మెన్ అంటారు ఆయనని. ఆయన వెళ్ళినటువంటి కార్మికులందరికీ ఏమేమి పనులు చేయాలనో చెప్తుంటాడు ఆయన. తర్వాత అక్కడి గనిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా పొట్టి నిక్కరు, కాళ్ళకు దెబ్బలు తగలకుండా బూట్లు, నెత్తిపైన లైట్తో ఉన్న టోపీని పెట్టుకుంటారు. ఇక్కడున్న ఫోటో చూడండి. వీళ్ళు పొట్టి నిక్కరు, తర్వాత కాళ్ళకు బూట్లు, నెత్తిపైన టోపీ ఇవన్నీ ధరించి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ లైట్కు నడుపుకున్న బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది. ఈ హెల్మెట్కి ఉండేటటువంటి లైట్కి నడుపుకుండేటటువంటి బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది. దీని ద్వారా లైట్ సహాయంతో వీళ్ళు లోపలికి గని లోపలికి మైళ్ళ దూరం నడిచి పని ప్రదేశానికి చేరుకుంటారు. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్మెన్లకు చేయవలసిన పనులను వివరిస్తాడు. సర్దార్ అంటే గని రక్షణ చూస్తాడు. అంటే గని లోపల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అనేటటువంటి చూసేటటువంటి అన్ని సర్దార్ అంటారు. తర్వాత టింబర్మెన్లకు చేయవలసిన పనులను చూస్తాడు. టింబర్మెన్ అంటే పైకప్పుకు బోల్టులు బిగించేటటువంటి ఆయనని టింబర్మెన్ అంటారు. అంటే పైకప్పు కూలుతుంది. ఇప్పుడు గని లోపలికి వెళ్తున్నప్పుడు పైకప్పు ఉన్నట్టుండి కూలే ప్రమాదం ఉంది. కాబట్టి అలా కూలకుండా దానికి ఇనుప పట్టీలు బిగించి బోల్టులు పెట్టేటటువంటి ఆయన్ని టింబర్మెన్ అంటారు. కోల్ కట్టరు ఉల్లు కోసి మందు పాత్రలను పెడతాడు. కోల్ కట్టర్ అనేటటువంటి ఆయన రంధ్రాలు చేసి మందు పాత్ర, ఇప్పుడు మనం బయట రాళ్ళని చూస్తుంటాం. రాళ్ళు కొట్టేటటువంటి వాళ్ళు బరాలు పెట్టి రాళ్ళని కొట్టడం అనేది మనం చూస్తుంటాం. అట్లా ఈ కోల్ కట్టర్ అనేటటువంటి ఆయన మందు పాత్రలు పెట్టి దాన్ని పగలగొట్టడం జరుగుతుంది. తర్వాత షార్ట్ ఫైర్మెన్ వాటిని పేలుస్తాడు.
షార్ట్ ఫైర్మెన్ అనేటటువంటి ఆయన వాటిని పేలవడం జరుగుతుంది. ఆ తర్వాత సర్దార్ ఆ ప్రాంతాన్ని పైకప్పును పరిశీలిస్తాడు. పైకప్పు కూలకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతాడు. పైకప్పులు కూలకుండా ప్రమాదాలు జరగకుండా ఆయన చర్యలు చేపడతాడు. కోల్ ఫిల్లర్లు చెమ్మస్తో బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతారు. కోల్ ఫిల్లర్లు అనేటటువంటి ఆయన చెమ్మస్ అంటే ఒక పార లాంటిది. ఆ పార లాంటితో దానితో బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతారు. టబ్బులన్నీ నింపిన తర్వాత రోప్ సహాయంతో హాలర్ వాటిని పైకి చేరుస్తాడు. ఒక పెద్ద తాడు సహాయంతో పెద్ద టబ్బులన్నీ కూడా ఆ గని నుంచి మళ్ళీ పైకి వస్తుంటాయి. ఇట్లా సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్, షార్ట్ ఫైర్, కోల్ కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మర్దూర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే బొగ్గును తవ్వి తీయడం సాధ్యమవుతుంది. అంటే బొగ్గును గనుల నుంచి బయటికి తీయడానికి ఇంతమంది పని చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంతమంది కష్టపడితేనే బొగ్గు గని నుంచి బొగ్గు మనకు అందుతుంది. అత్యంత కష్టమైన ఈ పని చేయడానికి కార్మికులు కాలినడకన్న మైళ్ళ దూరం నడుస్తారు. అంటే లోపల కూడా గని లోపల అంటే భూగర్భంలో గని లోపల మరి ఊరు మాదిరిగా ఉంటుంది, ఇటు బజారు లెక్క. మరి అక్కడికి మైళ్ళ దూరం పాటు వాళ్ళు నడుస్తూనే ఉంటారు. గాలి వెలుతురు అనేది సరిగ్గా ఉండదు, ఊపిరాడని పరిస్థితి ఉంటుంది. అయినా కానీ ఎంతో సాహసంతో కూడినటువంటి ఆ పనిని వాళ్ళు మన గురించి చేయడం జరుగుతుంది. సింగరేణి మనుగడకు మూలస్తంభమైన కార్మికులు బొగ్గు ఉత్పత్తికి ఎట్లాంటి పాటలు పడుతున్నారో ఒక సింగరేణి గని కార్మికుడు రాసిన ఈ పాటను ఒకసారి చూద్దాం. అంటే సింగరేణి కార్మికులు ప్రాణాలకు తెగించి ఏ విధంగా వాళ్ళు మనకు సింగరేణి గనుల నుంచి బొగ్గును తీసుకొస్తున్నారు అనేటటువంటి దాని గురించి వాళ్ళు ఒక పాటను రాశారు. చూద్దాం ఆ పాటని. ఏ సీదీ బాదే బత్తి లగే బాజుక్ రహనా, ఏ 65 లెవెల్ 45 డీప్, ఏ సీదీ బాదే అంటే ఈ సీదీ బాదే బత్తి లగే బాజుక్ రహనా. బత్తి లగే అంటే ఇప్పుడు బరాలకు నిప్పు అంటించడం, బాజుక్ రహనా అంటే పక్కకు జరగండి, ఎందుకంటే అది పేలి అందరి మీద పడుతుంది కాబట్టి పక్కకు జరగండి. 65 లెవెల్ అంటే 65 లెవెల్ అంటే 65 ఫీట్ల దూరంలో ఉంది. 45 డీప్ 45 ఫీట్ల లోతులో ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దెబ్బ కొట్టిండు షార్ట్ ఫైర్ అన్నా, తట్ట చెమ్మసెత్తులాడి సన్నా, ప్రాణాలు కాపాడి టింబరింగ్ అన్నా, దాటు పెట్టన్నా, దిమ్మ కొట్టన్నా. దెబ్బ కొట్టిండు షార్ట్ ఫైర్ అన్నా, తట్ట చెమ్మెత్తులాడి సన్నా, ప్రాణాలు కాపాడి టింబరింగ్ అన్నా, దాటు పెట్టన్నా, దిమ్మ కట్టన్నా. టబ్బెనక టబ్బు పెట్టన్నా, ఓ ట్రామర్ అన్నా, మెల్లంగా టబ్బు నింపన్నా, ఓ ఫిల్లర్ అన్నా, సక్కంగా భర్తీ గుంజన్నా, ఓ హాలర్ అన్నా అంటూ అడుగడుగున ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తుంటారు కార్మికులు. అంటే ఎప్పుడు వాళ్ళు పనిచేసేటటువంటి సమయంలో ఎప్పుడు పైకప్పు కింద కూలి వాళ్ళ మీద పడి ప్రమాదం జరుగుతుందో వాళ్ళకే తెలియదు కాబట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేసేటటువంటి వాళ్ళు. ఇందులో షార్ట్ ఫైర్ అనే పదం వచ్చింది. అంటే బొగ్గు నిక్షేపాలు ఉంటాయిగా, మందు పాత్రలతోటి పేల్చేటటువంటి వాళ్ళనే షార్ట్ ఫైర్ అంటారు. టింబరింగ్ అంటే పైప్ కప్పుకు బోల్టులు బిగించి కూలకుండా చేసేటటువంటి వాడు. తర్వాత ఫిల్లర్ అంటే బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బుల్లో నింపుతారు. అంటే తట్టల ద్వారా ఎత్తి పెద్ద పెద్ద టబ్బులు, అంటే ఇందులో నాకు చూపించిన పెద్ద పెద్ద టబ్బులు లాంటి అందులో నింపుతారనమాట ఆయన ఫిల్లర్. తర్వాత హాలర్ అంటే రోప్తో టబ్బును నడిపిస్తాడు, ఒక తాడుతోటి టబ్బును లాగడం. ట్రామర్ అంటే హాలర్ టబ్బులు లాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు. హాలర్ టబ్బులు లాగుతుంటే మరి వెళ్ళాలన్నా వద్దా అనేటటువంటి అంశాన్ని చూసేది హాలర్. ఇట్లా ఇన్ని రకాల ప్రక్రియ, ఇన్ని రకాల మనుషులు, మరి ఇన్ని రకాల హోదాల్లో ఉండేటటువంటి వాళ్ళు పనిచేస్తేనే మరి బొగ్గు పైకి వస్తుంది. రేయనక పగలనక గడియారం ముండ్ల వలె భూమి పొరల్లో పనిచేస్తున్న కార్మికులు శక్తికి మించి పనిచేస్తారు. గడియారం ముండ్ల వలె, గడియారం ముండ్లను మనం చూస్తాం, ఎప్పుడు అవి ఆగవు. చూస్తారా ఎప్పుడైనా? ఇప్పుడు ఆగినట్టు చూస్తారా? దాంట్లో బ్యాటరీ అయిపోతే తప్ప అది ఆగడం అనేది జరగదు. అట్లనే వీళ్ళు శక్తి ఉన్నంత వరకు పని చేస్తూనే ఉంటారనమాట 24 గంటలు. వారి శ్రమ వెలకట్టలేనిది. ఎందుకంటే వాళ్ళకి ఎంతో జీతం ఇస్తారు, వెలగట్టి జీతం ఇస్తున్నాం అనుకుంటారు, కానీ వారి శ్రమ వెలగట్టలేనిది. ప్రాణాలను ఫనంగా పెట్టి రక్త మాంసాలు రంగరించి బొగ్గు కుప్పల్లో మసిబారుతూ పనిచేస్తున్న కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో రుణపడి ఉన్నది. అంతేగా వాళ్ళు ప్రాణాలను ఫనంగా పెడతారు. అంటే లోపలికి వెళ్ళినటువంటి కార్మికులు బయటికి వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి. అట్లా ప్రాణాలను ఫనంగా పెట్టి రక్త మాంసాలని రంగరించి, అంటే ఎంతో చాలా కష్టపడి వాళ్ళని చూస్తున్నారు కదా, ఎంతో కష్టపడి చేయాల్సినటువంటి పని మామూలు పని కాదు. వాళ్ళు మన దేశ ప్రగతికి వారు చేస్తున్న కృషికి మనందరం కూడా మనం రుణపడి ఉన్నట్టే.
ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని పనిచేసే కార్మికుల జీవితాల్లో మొదట్లో ఎంతో దుర్భరంగా ఉండి, అంటే భరించరాని విధంగా ఉండి, వచ్చే జీతాలతో కడుపు నిండా తిండి దొరికేది కాదు, అంటే తక్కువ జీతాలు ఇచ్చేవాళ్ళు. బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేసే కార్మికుల ఇండ్లలో వెలుగులు ఉండేవి కాదు. వాళ్ళు కరెంటు ఉత్పత్తి వాళ్ళు తయారు చేసినటువంటి బొగ్గుతో మనం కరెంటు తయారు చేసుకొని ఇండ్లకు వెలుగులు పంచుకుంటున్నాం. కానీ వాళ్ళ ఇళ్లలో మాత్రం వెలుగులు ఉండేవి కావు. గనుల లోపల గాలి వెలుతురు లేని కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడం, తరచూ అనారోగ్యం బారిన పడడం జరిగేది. వాళ్ళకు ఎప్పుడు ఆ దుమ్ము ధూళి అవన్నీ పీల్చడం వల్ల వాళ్ళకు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేవి. తర్వాత తరచుగా అనారోగ్యం కూడా జరిగేది. ఎప్పుడు ఏ మూల కూలి పడుతుందో, ఏ ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో చెప్పలేని స్థితి గనిలో. మనం ఎప్పుడు ఏదైనా మనం పని చేస్తుంటే పనించి కప్పు కూలి మీద పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. మొక్కవని ధైర్యంతో ఎన్నో ప్రయాసాలు కోర్చి కార్మికులు ఉత్పత్తి చేస్తున్న ఈ బొగ్గుతోనే పరిశ్రమలు ఎన్నో నడుస్తున్నాయి. వాళ్ళు ఎంతో ప్రాణాలకు తెగించి ప్రయాసకు కష్టానికి ఓర్చి వాళ్ళు తయారు చేసిన బొగ్గుతోటే ఈనాడు మనకు ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలతోటే మనకు వెలుగు అనేది సాధ్యమవుతుంది. ఆరోగ్యం కోసం, జీతభత్యాల కోసం కార్మికులు దశాబ్దాల పాటు ఎన్నో పోరాటాలు చేయవలసి వచ్చింది. అయితే వాళ్ళు తమ ఆరోగ్యం కోసం, జీతభత్యాలు పెరగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమాల ఫలితంగానే మెరుగైన జీతాలు, రక్షణ చర్యలు, కార్మికుల కుటుంబాల సంక్షేమానికి చర్యలు సాధ్యమైనాయి. వాళ్ళు ఇలా ఉద్యమాలు చేసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా మెరుగైన జీతాలు, వాళ్ళ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సింగరేణి కార్మికులు రాజకీయంగా, సామాజికంగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధనకు వారి వంతు సహకారాన్ని అందించారు. వాళ్ళు కూడా తెలంగాణ సాధనలో వాళ్ళు కూడా సింగరేణి కార్మికులు చాలా కష్టపడి వాళ్ళు సమ్మె చేసి తెలంగాణ సాధనలో వారు కూడా భాగమయ్యారు. ఇక్కడ దొరుకుతున్న బొగ్గు ఎంతో శ్రేష్టమైనది. మన సింగరేణిలో భారతదేశంలో ఎన్నో చోట్ల బొగ్గు దొరుకుతున్నప్పటికీ మరి సింగరేణిలో దొరికేటటువంటి బొగ్గు చాలా మేలైనది. ఈ బొగ్గుతో భారతదేశంలోని పవర్ హౌజులు, సిమెంట్ కర్మాగారాలు, ఇనుముక్కు కర్మాగారాలు మొదలగు ఎన్నో పరిశ్రమలు నడుస్తుండడం మనం చూడవచ్చు. ఇక్కడ తయారైనటువంటి బొగ్గుతోటి ఎన్నో కరెంటు ఉత్పత్తి కేంద్రాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇనుముక్కు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. దీనికి ప్రస్తుతం రామగుండంలో నడుస్తున్న ఎన్టీపీసీని ఉదాహరణగా చెప్పవచ్చు. రామగుండంలో ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేటటువంటిది నడుస్తున్నది. ఈ ఎన్టీపీసీ మరి మన సింగరేణి బొగ్గుతోటే నడుస్తున్నది. ఇలా ఎన్నో వేల మందితో నడుస్తున్న సింగరేణి కాలనీస్ తెలంగాణకే తలమానికమని సగర్వంగా చెప్పవచ్చు. ఇలా ఎన్నో వేల మందితోటి నడుస్తున్నటువంటి సింగరేణి కాలనీస్ తెలంగాణకే తలమానికం లాంటిది. తెలంగాణ అంటే సింగరేణి, సింగరేణి అంటే తెలంగాణగా చెప్పుకోవచ్చు. ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్న సింగరేణి కార్మికులు నల్ల బంగారమైన నేలబొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ అభివృద్ధికే కాక దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు. కేవలం తెలంగాణ అభివృద్ధే కాదు, దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఎందుకంటే మనకు కరెంటు కానీ అన్ని రకరకాలైన ఫ్యాక్టరీలన్నీ కూడా ఈ బొగ్గుతోటే సాధ్యమవుతున్నాయి కాబట్టి దేశాభివృద్ధికి కూడా వాళ్ళు తోడ్పడుతున్నారు. వెలుగులను విరజిమ్మే సింగరేణితో తెలంగాణ బంగారమయం కావాలి, ఆర్థిక ప్రగతిని సాధించాలి. సిరుల మాగానే అయిన సింగరేణి నూతన సంస్కరణలతో అభివృద్ధి సాధించాలి, అందరూ సుఖంగా బతకాలి. కాబట్టి సింగరేణి కార్మికులు పడుతున్న శ్రమకు మనందరం కూడా రుణపడి ఉంటామని చెప్పవచ్చు. ఇది సింగరేణి కార్మికుల యొక్క చరిత్ర. సింగరేణి అసలు ఎప్పుడు కనుక్కొనబడింది, అక్కడ ఏం తయారవుతుంది, ఎలా కష్టపడి వాళ్ళు బొగ్గును బయటికి తీస్తున్నారు, దాని ద్వారా ఏమేమి ఉత్పత్తి చేస్తున్నారు, దాని ద్వారా దేశ ప్రగతికి ఎట్లా తోడ్పడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఇవి చేయండి ద్వారా కొంత సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. ఇందులో సింగరేణి కార్మికులు కాయకష్టం చేసి బొగ్గు తీస్తున్నారు కదా, కార్మికుల జీవితాల గురించి మీకేం అర్థమైందో చెప్పండి. సింగరేణి కార్మికులు కాయకష్టం అంటే చాలా శ్రమ అన్నమాట. మామూలు కష్టం వేరు, కాయకష్టం వేరు. కాయకష్టం అంటే చేతులు కాయ కాసేటట్టు కష్టం అంటే కొంతమంది చేతులు చూస్తే వాళ్ళ చేతులు కాయలు కాసి ఉంటాయి. దానికి కారణం ఎక్కువ శ్రమ చేసి ఉండడమే. వాళ్ళు కాయకష్టం చేసి బొగ్గు తీరుస్తున్నారు కదా, కార్మికుల వాళ్ళ జీవితాల గురించి మీకు ఏమర్థమైందో మీరు సొంత మాటల్లో చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. ఇందులో కింది గేయాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఇష్టదేవతకు దండం పెట్టి గనిలోనికి నువ్వు అడుగుపెట్టి బల్లున బొగ్గు కూలుతూ ఉంటే ప్రాణాలకు వెనుకాడక నువ్వు రక్తమాంసాలు చెమటగా మార్చి టబ్బుల్లోన బొగ్గు నింపుతావు, జాతికి వెలుగులు అందిస్తుంటావు, నల్ల సూర్యునివై వెలుగొందుతావు. మళ్ళీందాం. ఇష్టదేవతకు దండం పెట్టి గనిలోనికి నువ్వు అడుగుపెట్టి బల్లున బొగ్గు కూలుతూ ఉంటే ప్రాణాలకు వెనుకాడక నువ్వు రక్తమాంసాలు చెమటగా మార్చి
టబ్బుల్లోన బొగ్గు నింపుతావు, జాతికి వెలుగులు అందిస్తుంటావు, నల్ల సూర్యునివై వెలుగొందుతావు. ఇప్పుడు గేయం ఎవరిని గురించి తెలుపుతుంది అన్నారు. మనకు అర్థమైపోయింది. ఎవరిని గురించి తెలుపుతుంది? ఇది సింగరేణి కార్మికుల గురించి తెలుపుతున్నది. ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు చెప్పండి? ఇష్టదేవతకు దండం పెట్టి అన్నాడు. ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు? మా ప్రాణాలను కాపాడాలి, మేము చల్లగా పోయి బయటికి రావాలని చెప్పేసి. కార్మికుడికి నల్ల సూర్యుడు, కార్మికుడిని నల్ల సూర్యుడు అని ఎందుకన్నారు? నల్ల సూర్యుడు అని ఎందుకన్నారు చెప్పండి? అంటే తెల్ల సూర్యుడే మనకు పగటిపూట వెలిగిస్తే, ఈ నల్ల సూర్యుడు అంటే సింగరేణి కార్మికులు రాత్రిపూట కూడా మనకు వెలిగిస్తున్నారు, అంటే కరెంటు ద్వారా వెలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళని నల్ల సూర్యులు అనవచ్చు కదా. జాతికి వెలుగు అందించడం ఏంటి? వెలుగు అంటే అభివృద్ధి, జాతికి అభివృద్ధి అందిస్తున్నారు వీళ్ళు. అంటే కేవలం ఒక వెలుగే కాదు, కరెంట్ అనే కాదు, అనేక రకాలైనటువంటి పరిశ్రమల ద్వారా అనేక ఉత్పత్తులు సాధిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మన అభివృద్ధికి సూచికలే. కాబట్టి జాతికి వెలుగు అందిస్తున్నారు వాళ్ళు. తెలంగాణలో బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆదిలాబాద్లో, కరీంనగర్లో, ఖమ్మంలో, వరంగల్ ఇలాంటి జిల్లాల్లో ఈ బొగ్గు గనులు ఉన్నాయి. నెక్స్ట్ కింది పేరాను చదవండి, 5 ప్రశ్నలను తయారు చేయండి అన్నాడు. తెలంగాణ బట్టల అద్దకం విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నత దశలో ఉండేది. కానీ దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమలను కష్టనష్టాలకు గురి చేశాయి. విదేశాల్లో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటు పడిన ఈనాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది. దీని ద్వారా ఇందులో మీకు ప్రశ్నలు తయారు చేయడం అన్నీ వచ్చు. ప్రశ్నలు తయారు చేయడం అంటే ఒక ప్రశ్న రాస్తే చివరికి ప్రశ్నార్థకం ఉండాలి. ప్రశ్నార్థక గుర్తు తెలుసుగా మీ అందరికీ. ప్రశ్నార్థక గుర్తు ఉండేటట్టు, దానికి జవాబు వచ్చేటట్టుగా మీరు రాయాల్సి ఉంటుంది. దాన్ని రాయండి. నెక్స్ట్ స్వీయ రచన చూద్దాం. థర్డ్ది స్వీయ రచన. స్వీయ రచనలో 4 ప్రశ్నలు ఉన్నాయి. సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు? సహజ సంపదలు అంటే మనం చెప్పుకున్నాం. సహజ సంపదలు అంటే నీరు, తర్వాత ఖనిజాలు, అడవులు, ఇవన్నీ కూడా సహజ సంపదలే. ఆ సహజ సంపదలను ఏ రకంగా వినియోగించుకుంటున్నాం అన్నదాన్ని బట్టే మన అభివృద్ధి అనేది ఆధారపడుతుంది. సహజ సంపదలు ఉన్నా కానీ వాటిని సరిగ్గా వినియోగించుకోలేదనుకోండి, మన అభివృద్ధి అట్టడుగున పడిపోతుంది. కాబట్టి సహజ సంపదలను ఏ విధంగా అభివృద్ధి చెందుకున్నాం అనే దాన్ని బట్టే మన మానవ నాగరికత ఆధారపడుతుందనే విషయాన్ని మీరు రాయాలి. నెక్స్ట్ బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో తెలపండి. బుక్కెడు బువ్వ కోసం, ఎందుకంటే ఈ సింగరేణి కార్మికులు చాలా కష్టమైనటువంటి పని. గనిలోనికి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటకు వస్తారో లేదో, ఎప్పుడు చనిపోతారో, ఎప్పుడు ఏలాంటి ప్రమాదానికి లోనవుతారో తెలియదు. కానీ బుక్కెడు బువ్వ అంటే తిండి లేని వాళ్ళే ఈ పని చేసేటటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు అని ఎట్లా అర్థం చేసుకున్నారో మీరు చెప్పండి. పగలు రేయి తేడా లేకుండా గడియారం ముండ్ల వల్ల పని చేయడం అంటే ఏమిటి? కార్మికుల పనితో అన్వయించి రాయండి అన్నాడు. పగలు రేయి తేడా లేదంటే 24 గంటలు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. అంటే షిఫ్టుల మాదిరిగా, అంటే 24 గంటలు పని చేయకపోయినా 8 గంటలు ఒక షిఫ్ట్, మళ్ళీ 8 గంటలు ఇంకో షిఫ్ట్, మళ్ళీ 8 గంటలు ఇంకో షిఫ్ట్, ఇట్లా 3 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేస్తూ పగలు రాత్రి అనే తేడా లేకుంటే ఎప్పుడు పని జరుగుతూనే ఉంటుంది. గడియారం ముళ్ళు కూడా ఎప్పుడు విశ్రాంతి తీసుకోవడం మీరు చూసి ఉండరు. 24 గంటలు అది తిరుగుతూనే ఉంటుంది. అట్లనే కార్మికులు కూడా 24 గంటలు పనిచేయడం అనేది చూస్తుంటాం. డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కలిగిన మేలేమిటి? డాక్టర్ కింగ్ అనేటటువంటి ఆయన పరిశోధనల వల్లనే మన సింగరేణిలో ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి బొగ్గు ఉన్నదనే విషయాన్ని మనకు తెలిసింది. ఆయన పరిశోధన చేయకపోతే మరి సింగరేణిలో బొగ్గున్న విషయం ఎవరికి తెలిసేది కాదు. కాబట్టి ఆయన మేలేందో మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి అన్నాడు. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు, కానీ పరోక్ష సంబంధం ఉన్నది ఎట్లాగో వివరించండి అన్నాడు. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం అంటే ఆ జిల్లా వాళ్ళకు, అంటే వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ బాబాయిలు కానీ మేనమామల వాళ్ళలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు. కానీ మనకు పరోక్ష సంబంధం అంటే వాళ్ళు తయారు చేసేటటువంటి బొగ్గుతోటి నడిచేటటువంటి ఫ్యాక్టరీల్లో తయారైనటువంటి ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మనం వాడుతున్నాం. కాబట్టి పరోక్ష సంబంధం ఉన్నట్టే. వాళ్ళు తయారు చేసిన బొగ్గుతో తయారైనటువంటి విద్యుత్తును మనం వాడుకుంటున్నాం. కాబట్టి మనకు పరోక్ష సంబంధం ఉన్నట్టు. ఎట్లా ఉందో దాన్ని ఆలోచించి రాయండి. నెక్స్ట్ సృజనాత్మకత ప్రశంస. సృజనాత్మకత ప్రశంస. ఇందులో కింది ప్రశ్నలకు జవాబులు సృజనాత్మకంగా రాయండి. సృజనాత్మకం అంటే సృజించడం, అంటే సృజన చేయడం, కొత్తది తయారు చేయడం. సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టర్ తయారు చేయండి. సింగరేణి కార్మికులు గనిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోయిన తర్వాత చూసిన కాళ్ళకు పెద్ద లాంటి బూట్లు లాంటివి వేసుకోలేదనుకో, ఎక్కడ ఏ పాము ఉంటుంది, ఎక్కడ రాళ్ళు కోసుకొని పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి.
అలా కాబట్టి నెత్తికి హెల్మెట్ లాంటిది పెట్టుకోలేదనుకోండి, నెత్తి మీద చేరాయబడి తల వలిగిపోతుంది. ఈ విధంగా రకరకాల చర్యలు ఉంటుంది. గనిలో ఇలాంటి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలని తెలుపుతూ ఒక పోస్టర్, ఇప్పుడు సినిమా ఉందనుకోండి, ఒక పోస్టర్ తయారు చేస్తారు. ఆ పోస్టర్లో ఆ సినిమా పేరేంది, అందులో ఎవరు నటిస్తున్నారో, దర్శకుడు ఎవరు, అన్నీ అందులో ఉంటాయి. అట్లనే మీరు కూడా తయారు చేసినటువంటి పోస్టర్లో అన్ని విషయాలు ఉండాలి. సింగరేణి కార్మికులు ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక పోస్టర్ తయారు చేయండి. లేదా సింగరేణి గనులు కార్మికుల గురించి ఒక పాట రాయమంటున్నాడు. వాళ్ళు పాట రాసిగా సింగరేణి కార్మికులే తమ బాధల్ని తెలియజెప్తూ ఒక పాట రాశారు. అట్లా మనం కూడా వాళ్ళ కష్టాలని వివరిస్తూ మనం కూడా ఒక పాట రాయాలి. మీరు కూడా ఒక పాట రాయండి. నెక్స్ట్ పదజాల వినియోగం చూద్దాం. పదజాల వినియోగం. పదజాల వినియోగంలో కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నాడు. కోడికూత. పల్లె ప్రజలు కోడికూతకు ముందే లేచి పనులు మొదలు పెడతారు. పల్లె ప్రజలు కోడికూతకు ముందే లేచి పనులు మొదలు పెడతారు. కోడికూత ఎన్ని గంటలకు ఇస్తుంది తెలుసుగా మీ అందరికీ? 4 గంటలకు 5 గంటలకు కోడికూత కూస్తుంది. ఇప్పుడంతా అలారం కూతతో లేచి పనులు మొదలు పెడతారు కదా. అయితే దీన్ని సొంత వాక్యంగా పల్లె ప్రజలు కోడికూతకు ముందే లేచి పనులు మొదలు పెడతారని రాశారు. నెక్స్ట్ చెమటోడ్చు. చెమటోడ్చు అనే దానికి సొంత వాక్యం చూద్దాం మనం. చెమటోడ్చు అంటే కష్టపడు. బాగా చెమటోడ్చనిదే ఏది సాధించలేం. బాగా చెమటోడ్చనిదే ఏది సాధించలేము. సొంత వాక్యంగా రాయచ్చు. నెక్స్ట్ మూలస్తంభం. మూలస్తంభం అంటే ఆధారం. మూలస్తంభం అంటే ఆధారం. మూలస్తంభం అంటే మనకు మన దేశ ప్రగతికి రైతులే మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. మన దేశ ప్రగతికి రైతులు, కార్మికులు అందాం, రైతులు కార్మికులు మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. నెక్స్ట్ బతుకు పోరు. బతుకు పోరు అంటే బతకడానికి కష్టపడడం, యుద్ధం చేయడం అన్నమాట. నేటికి బతుకు పోరు సలుపుతున్న పేదలు ఎంతమందో, నేటికి బతుకు పోరు సలుపుతున్న పేదలు ఎంతమందో దేశంలో ఉన్నారు. బతుకుపోరు. తర్వాత మసిబారు. మసిబారు అంటే నల్లనగు. చదువులేని వారి జీవితం మసిబారక తప్పదు. నెక్స్ట్ తలమానికం. అంటే గొప్పగా అన్నమాట. తలమానికం అంటే గొప్పగా. తెలంగాణకు సింగరేణి తలమానికం లాంటిది. తెలంగాణకు సింగరేణి తలమానికం లాంటిది. ఈ విధంగా సొంత వాక్యాలను రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయ పదాలు రాయమన్నాడు. ఇక్కడ మనకు 12 పదాలు ఇచ్చాడు. కింద 4 పదాలు ఉన్నాయి. వీటికి పర్యాయ పదాలని 12 పదాల నుంచి మనం చూసి రాయాల్సి ఉంటుంది. ఒకటి తనువు అని ఉంది చూడండి. తనువు అనే దానికి శరీరం, మేను దేహం. నెక్స్ట్ భూమి అనేదానికి పుడమి, వసుధ, ధరణి. నెక్స్ట్ రేయి, రాత్రి, నిషీదిని, యామిని.
నెక్స్ట్ సువాసన. సువాసన అనే దానికి సౌరభం, సుగంధం, పరిమళం. సౌరభం, సుగంధం, పరిమళం. ఈ విధంగా. నెక్స్ట్ కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి వికృతులు రాయమన్నాడు. అవి కూడా చూద్దాం. అచ్చెరువు. ఇప్పుడు ఆశ్చర్యం, ప్రకృతి ఇక్కడ రాద్దాం, ప్రకృతి, ఇక్కడ వికృతి రాద్దాం, ప్రకృతి వికృతి. ఆశ్చర్యం, అచ్చెరువు. తర్వాత ఖని, గని. జంత్రము, యంత్రము, జంత్రము, యంత్రము. ప్రాణం, ప్రాణం. ఈ విధంగా ప్రకృతి వికృతులను రాసినాం మనం. తర్వాత భాషను గురించి తెలుసుకుందాం. ఒక అంశం ఉంది, అది చూద్దాం. భాషను గురించి తెలుసుకుందాం, చూద్దాం. ఈ భాషను గురించి తెలుసుకుందాంలో కింద వీడియో తీసిన పదాలను కలిపి రాయండి, సంధి పేరు రాయండి అన్నాడు. కావాలంటే, కావాలి ప్లస్ అంటే మనం కలిపి రాద్దాం. కావాలంటే, కావాలంటే ఇకార సంధి. నెక్స్ట్ ఇక్కడ మూల ప్లస్ ఆధారం అన్నాడు. మూలాధారం, మూలాధారం, మూలాధారం సవర్ణ దీర్ఘ సంధి. ప్రాంతము ప్లస్ అంతా, ప్రాంతమంతా, ప్రాంతమంతా ఉకార సంధి. ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు, ఎప్పుడెప్పుడు ఉకార సంధి. నెక్స్ట్ మహా ప్లస్ ఉద్యమం, మహోద్యమం. గుణసంధి. నెక్స్ట్ చూడండి, విగ్రహవాక్యాలను సమాస పదం రాయండి, సమాసం పేరు రాయండి అన్నాడు. మానవుని యొక్క నాగరికత. సమాస పదం ఏమైతే చెప్పండి? మానవుని యొక్క నాగరికత, మానవ నాగరికత అవుతుంది. ఈ సందులు, ఈ సమాసాలు. మానవ నాగరికత, మానవ నాగరికత. కాబట్టి ఇది షష్ఠి తత్పురుషం అవుతుంది. యొక్క ఉంది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ ఏముంది? సాధ్యం కానిది, అసాధ్యం. సాధ్యం కానిది, అసాధ్యం. నంగ్ తత్పురుషం. నంగ్ తత్పురుష సమాసం. రక్తమును మాంసమును, రక్తమాంసాలు. రక్తమును మాంసమును, రక్తమాంసాలు. ద్వంద్వ సమాసం. నెక్స్ట్ నేలలోని బొగ్గు, నేలబొగ్గు. నేలలోని బొగ్గు, నేలబొగ్గు. షష్ఠి తత్పురుషం. నెక్స్ట్ మూడైన పూటలు, మూడు పూటలు. మూడైన పూటలు, మూడు పూటలు. ద్విగు సమాసం. ఈ విధంగా. నెక్స్ట్ కింది వాక్యం చదవండి. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నాయి, దీన్ని కవి దేనితో పోల్చాడు అని అన్నాడు. పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పండి. పై వాక్యంలో ఉపమేయం మేఘాలు, ఉపమానం గున్న ఏనుగులు. అంటే మేఘాలని గున్న ఏనుగులతో పోలుస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మేఘాలను ఏనుగు పిల్లవలే ఊహిస్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి పోలికని ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం. గుర్తుపెట్టుకోవాలి. దేన్నైతే ఊహించి చెప్తారో, దేన్నైతే పోలికను ఊహించి చెప్తే, ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారంగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నాయి అన్నది ఉత్ప్రేక్ష అలంకారం. దీన్ని బట్టి ఇంకా రెండు ఉన్నాయి చూడండి. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లున్నది, ఇందులో కూడా ఉత్ప్రేక్ష అలంకారమే ఉన్నది.
ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లున్నాయి. ఇది కూడా ఉత్ప్రేక్షాలంకారమే ఉన్నది. ఇవన్నీ కూడా మీ నోట్ పుస్తకాలలో రాసి తీసుకురండి. దీంతో సింగరేణి పాఠం అయిపోయింది. ఈ పాఠాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మరొక పాఠంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.